ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. సాధారణంగా అధ్యయనం జరగడానికి దేవతల విఘ్నాలు కల్పిస్తారని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే, అంటే ఆత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఆ విఘ్నాలు మనని అడ్డుకోవని, మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎటువంటి విఘ్నాలు ఉండవు అన్నటువంటి విషయాన్ని క్రితం వారం చదువుకున్నాం. అంటే విఘ్నాలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటిది యథార్థంగా మనం ఉపనిషత్ ప్రారంభంలో చెప్పవలసినటువంటి విషయాన్ని విద్యారణ్యుల వారు కొంత నడిచిన తర్వాత ఇచ్చారు. ఎందుకంటే దీన్నే సందర్భానుసారంగా మాట్లాడటం అంటారు. అసలు ఎందుకు శాంతి మంత్రాలు చదువుతారు? శాంతి మంత్రాలు ఎందుకు చదువుతారంటే మనం చేస్తూ ఉన్నటువంటి అధ్యయనం నిర్విఘ్నంగా సాగడం కోసం చేస్తారు. నిర్విఘ్నంగా అధ్యయనం జరగాలి అని అంటే శాంతి మంత్రం చదవాలి. శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి మనం అధ్యయనం చెయ్యొచ్చునా అంటే అధ్యయనం చేయడానికి ఏమీ అడ్డు రాదు. అధ్యయనమే. అధ్యయనానికి ఏమీ ఇబ్బందులు లేవు. కానీ అధ్యయనం మనం చేయాలి అని అనుకుంటే శాంతి మంత్రాన్ని మనం పఠించాలి. ఎప్పుడైతే శాంతి మంత్రాన్ని పఠిస్తామో మనకి ఆత్మ అనుగ్రహిస్తుంది కాబట్టి విఘ్నాలు ఉండవు అన్నారు. అయితే ఈ కఠోపనిషత్తుకి శాంతి మంత్రం ఏమిటి చెప్పుకున్నాం. కఠోపనిషత్తు చెప్పుకున్నాం, సమీక్ష చేసినప్పుడు చెప్పుకున్నాం. కఠోపనిషత్తుని చదివినప్పుడు మీరందరూ చదువుతున్నారు, మీకు అందరికీ అవన్నీ తెలిసిన విషయాలే. నేను ప్రత్యేకించి ఆ విషయాల్ని చెప్పక్కర్లేదు. కానీ విద్యారణ్యుల వారు సందర్భానుసారంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి మనం కూడా సందర్భానుసారంగా ఆ విషయాన్ని చదువుకోవాలి. సహనా విద్యాది శాంతి జపేన ఈశ ప్రసాదతః నిర్విఘ్నౌ గురు శిష్యోస్తః తాదృశౌ దుర్లభౌ ఖలు. సహనౌ ఇత్యాది శాంతి జపేన ఈశ ప్రసాదతః. సహనౌ ఇత్యాది శాంతి జపేన అంటే సహనావతు అని ఒక మంత్రం ఉన్నారు. ఆ మంత్రం సహనౌ మొదలుగా కలిగినటువంటి సహనౌ అవతు సహనావతు మొదలుగా కలిగినటువంటి శాంతి మంత్రం జపించినట్టుగైతే ఈశ ప్రసాదతః ఈశ్వర అనుగ్రహం వలన గురు శిష్యులిద్దరూ కూడా నిర్విఘ్నం ఎటువంటి విఘ్నములు లేనివారు స్థహ ఆగుచున్నారు. అంటే ఇద్దరు కాబట్టి స్థహ అన్నారు. అస్థి స్థహ సంతి అని అంటే ఇద్దరు అవుతున్నారు. ఎలా అవుతున్నారు? ఎటువంటి విఘ్నాలు లేని వాళ్ళు అవుతున్నారు. ఏమిటి చేస్తే విఘ్నాలు లేకుండా ఉంటాయి? సహనాభవతు మొదలైనటువంటి మంత్రం చదివితే ఆత్మ యొక్క ప్రసాదం చేతను మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయి. తాదృశౌ అటువంటి గురు శిష్యులు దుర్లభౌ ఖలు లోకంలో దొరకడం కష్టం అన్నారు. అంటే సాధారణంగా సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అనేటువంటి శాంతి మంత్రంలో చెప్పినటువంటి రకమైనటువంటి గురువులు దొరకడం కష్టం అన్నారు. ఏమిటయ్యా అంత కష్టం? ఏమున్నది? బోల్డంతమంది శిష్యులు ఉన్నారు, బోల్డంతమంది గురువులు ఉన్నారు. ఇప్పుడు మన గురువులకి శిష్యులకి లోపం లేదు. చెప్పేవాళ్ళం బోల్డంతమంది నేను చెప్తా అని లోకంలో బోల్డంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే వినేవాళ్ళు కూడా ఏదో కొంతమందికి ఆసక్తితోనో ఆర్తితోనో దేంతోనో దాంతో వినేవాళ్ళు ఉన్నారు. ఆ మాత్రం దానికి సహనాభవతు సహనౌభునక్తు మంత్రాన్ని జపించడం ఎందుకయ్యా? సహనాభవతు ఇత్యాదిగా కలిగినటువంటి శాంతి మంత్ర జపం చేత
సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం వలన గురు శిష్యులిద్దరూ ఎటువంటి విఘ్నములు లేనటువంటి వాళ్ళు అవుతారు. అంటే నిర్విఘ్నంగా అధ్యయన అధ్యాపనాలు జరుగుతాయి. అటువంటి గురు శిష్యులు లభించడం కష్టం అన్నాడు. ఈశ ప్రసాదత అంటే ఏష సర్వేశ్వర సర్వస్య అధిపతి అని బృహదారణ్యకంలో చెప్పబడినట్టుగా ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే కైలాసం మీద కూర్చుంటాడు, నారాయణుడు అంటే వైకుంఠంలో కూర్చుంటాడు, బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉంటాడు. ఇలా ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకంలో ఉంటారు. వాళ్ళని మనం తెలుసుకోవటం అని వేదాంతంలో ఉండదు. వేదాంతంలో నామరూపాత్మకమైనటువంటిదంతా జగత్తు. నామరూపాలకి అతీతమైనటువంటి అవ్యాకృతమైనటువంటిదంతా కూడా పరమాత్మ. అవ్యాకృతమైనటువంటిది పరమాత్మ కాబట్టి ఈశ ప్రసాదత ఏష సర్వేశ్వర ఏష సర్వస్య అధిపతి అని బృహదారణ్యకంలో చెప్పినటువంటి విధంగా, అంటే సహనాభవతు అనేటువంటి మంత్రంలో ఈశ ప్రసాదత అన్నారు ఆ శ్లోకంలో. ఈశ్వరుడు అంటే ఆత్మ యొక్క అనుగ్రహము చేత అని అర్థం. శాంతి మంత్ర వ్యాఖ్యలో భగవత్పాదులు కూడా ఉపనిషద్ బ్రహ్మయే రక్షిస్తాడు అని చెప్పారు. సహా అంటే ఉపనిషద్ బ్రహ్మ అని ఆయన అర్థం చెప్పారు. నౌ సహ అవతు గురు శిష్యులిద్దరినీ రక్షించునుగాక. నౌ సహ భునక్తు గురు శిష్యులిద్దరూ విద్యాఫలము అనుభవించదరుగాక. నౌ మేమిద్దరము సహా కలిసి వీర్యం విద్యాకృతమైనటువంటి వీర్యమును కరవావహై పొందుదుముగాక. నాధీతం మా నౌ అధీతం మాచే అధ్యయనము చేయబడిన విద్య తేజస్వి తేజోవంతము అగునుగాక. మా విద్విషావహై మా ఇద్దరిలోని ద్వేషాన్ని కలిగించకుండునుగాక. ఇది శాంతి మంత్రం యొక్క అర్థం. పూర్వం కఠోపనిషద్ విషయాన్ని చెప్పుకున్నాం, సమీక్షలో చెప్పుకున్నారు. ఇది గురు శిష్యులు ఇద్దరూ సమానం అని చెప్తుంది. గురువు గొప్పవాడు, శిష్యుడు తక్కువవాడు అన్నటువంటిది వేదాంతంలో లేదు సార్. వేదాంతంలో ఆత్మ ఒక్కటే కదండి. ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఇక్కడ గొప్పవాడెవడు, తక్కువవాడెవడు? గురు శిష్యుల్లో వాగ్దోష బుద్ధి దోషాలు కలగకూడదు. ఇద్దరము సమానమే కాబట్టి అహంకారాది దోషాలు కలుగకూడదు. ఇద్దరూ ఆత్మజ్ఞాన అనుభూతిని పొందాలి. ఇద్దరికీ తేజస్సు కలగాలి. గురువు సర్వజ్ఞుడనేటువంటి భావం పొందటం వల్ల, శిష్యుడు అల్పజ్ఞుడనేటువంటి భావాన్ని పొందడం వల్ల ఇద్దరిలో ద్వేషం కలుగుతుంది. అలాంటిది కలగకూడదు. శిష్యుడు తక్కువవాడు కాడు, గురువు ఎక్కువవాడు కాడు. అంటే ఏమండి, గురువుగారు నమస్కారం అంటున్నారు కదా, గురువుగారికి ద్వైత బుద్ధి మనకు ఉండొచ్చునా అంటే మా వరకు అంటే నేను ఇక్కడ బహువచనం వాడుతున్నానంటే నేను అందరినీ కలిపి మాట్లాడుతున్నాను. నన్ను నేను మా అంటాను లేదు. మా వరకు అయితే అంటే మేము చదివినంత వరకు, మేము విన్నంత వరకు, మేము చూసినంత వరకు ఆత్మ సర్వాత్మమైనటువంటిది కాబట్టి భేద బుద్ధి ఉండకూడదు. నేను గొప్పవాడిని అన్న భావం ఉండకూడదు, నేను తక్కువవాడిని అన్నటువంటి న్యూనతాభావం ఉండకూడదు. రెండూ ఉండకూడదు. ఆత్మ సమానమైనటువంటిది. ఏమండి, అయితే అవతు అనేటువంటి చోట వాంకార ధాతు స్వరూపం ఉన్నది. అవతి బ్రహ్మబుద్ధ్యా ద్రష్టూనితి ఓం అని అవ అనేటువంటిది వాంకారానికి మూల రూపం అంటారు, ధాతు అంటారు. బుద్ధి చేత దర్శించిన వారిని రక్షిస్తుంది. ఎవరైతే బుద్ధి చేత వారు దర్శిస్తారో వాళ్ళని రక్షిస్తుంది. గురు శిష్యులు ఇద్దరూ బ్రహ్మస్వరూపులే. భునక్తు అనేటువంటి చోట నిష్కామమైనటువంటి కర్మల నుండి పుట్టినటువంటి ప్రాజాపత్యముల యొక్క లోకస్థితి ఉంటుంది. ఇద్దరికీ సమానమైనటువంటిది వీర్యము. అంటే ఆత్మనా విందతే వీర్యం అని మనం కేనోపనిషత్తులో చదివాం. స్వరూప విజ్ఞానం వలన అమృతత్వం పొందడాన్ని వీర్యము అంటారు. మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకొని
అమృతత్వాన్ని పొందడం, మృత్యువు లేకుండా చేసుకోవటాన్ని వీర్యం అంటారు. మన లోకల్లోని బ్రహ్మ విద్యని ఖర్చు పెట్టి పేరు కానీ డబ్బు కానీ సంపాదించకూడదండి. ఎందుకంటే బ్రహ్మ విద్య అంటే వేద విద్యలే విక్రయించకూడదు, దాంట్లో బ్రహ్మ విద్యను అసలు విక్రయించకూడదు. ఎందుకంటే ఆత్మనా విందతే వీర్యం. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఉజ్వలమైనటువంటి పరమాత్మలో లీనమవుతున్నావు. అడిమానేసి పువ్వుల దండలు, శాలువాలు, పరుసులు వీటి వైపు మనం పరిగెట్టామనుకోండి, అవే మనకి మిగిలిపోతాయి. మనం లౌకికమైనటువంటి వ్యవహారాల కోసం బ్రహ్మ విద్యని ఖర్చు పెట్టకూడదు, బ్రహ్మ విద్యని దానికోసం వాడకూడదు. ఆత్మనా విందతే వీర్యం అంటే స్వరూప విజ్ఞానం వల్ల అమృతత్వాన్ని పొందడం, ఇద్దరికీ సమానం. అందువల్ల గురు శిష్యుల మధ్య ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. ఈ శాంతి మంత్రాన్ని జపిస్తే ఆత్మ ప్రసాదం వలన నిర్విఘ్నంగా గురు శిష్యులు ఇద్దరు బ్రహ్మ విద్యానుసంధానం చేస్తారు. అంటే ఈ శాంతి మంత్రాన్ని సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై అన్నటువంటి మంత్రాన్ని చదివినట్టయితే ఆత్మ యొక్క అనుగ్రహము చేతను ఎటువంటి ద్వేషములు లేకుండా నిర్విఘ్నంగా గురు శిష్యులు ఇద్దరు కూడా బ్రహ్మ విద్యను అనుసంధానం చేస్తారు. అయితే అటువంటి వాళ్ళు దొరకడం కష్టం అన్నారు. ఎందుకంటే లోకంలో ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే అనేసరికల్లా మనకి నేను గొప్పవాడిని అయిపోయాను అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తున్నారు. సంవత్సరం పాటు మనం కష్టపడి ఏదైనా చదివామనుకోండి, నేను చాలా పండితం మన్యమానాహ, నేను పండితుడిని అనుకుంటున్నాను. యథార్థానికి ఏదో నేను పెద్ద విజ్ఞానవంతుడిని కాను, మేధో శక్తి బాగా ఉన్నవాడిని కాను. అయినప్పటికీ 45 ఏళ్ల నుంచి 80 నుంచి ఇది 2025 వేదాంత విజ్ఞానాన్ని చదువుతున్నాను. శంకర భగవత్పాదుల వారి యొక్క గ్రంథాలు, భారత భాగవత రామాయణాలు, అష్టాదశ పురాణాలు ఏవో చదివాం. ఇన్ని చదివాం కదా, ఇన్ని చదివితే ఇంకా మనకి తెలియనటువంటి విషయాలే కనిపిస్తున్నాయి కానీ తెలిసినటువంటి విషయాలు కనిపించడం లేదు. ఇంకా తెలియనటువంటివి ఇంకా తెలియనటువంటివి ఇంకా తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. మనం ఎక్కడ జ్ఞానులం అయిపోతామండి? అది మనకి ఎలా సాధ్యం అండి? నాకు నేను స్టాంపు కొట్టేసుకుంటే నేను పండితుడిని అయిపోతానా? నేను పండితుడిని కాను కదా. శబ్దార్థజ్ఞ స్వాత్మతత్వ అనుభవీ చ గురుద్విధ ఆద్యో నరో నతు బ్రహ్మ నరత్వ భ్రాంత్యనాశనాత్. విద్యారణ్యుల వారు గొడ్డలి పట్టుకో మన బుర్ర మీద కొడుతున్నారండి. కనీసం కర్ర పట్టుకో కాదు, రోళ్ల కర్ర పట్టుకో కాదు, స్కేలు పట్టుకో కాదు, ఏమండి సుత్తి పట్టుకో కాదు, గొడ్డలి పట్టుకో మన బుర్ర మీద కొడుతున్నారు. వెర్రి వ్యధ వల్ల రా. గురువులు 2 రకాలు. గురువుగారు 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 అంటే మనం పొంగిపోతూ ఉంటే మనం గురువులు ఎలాగవుతామండి? ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినండి. శబ్దార్థజ్ఞ స్వాత్మతత్వానుభవీ చ గురుర్ద్విధ. గురువులు 2 రకాలు. శబ్దార్థ జ్ఞానము కలిగినటువంటి వాడు ఒకడు, స్వాత్మానుభవము స్వాత్మతత్వానుభవము అంటే ఆత్మతత్వము యొక్క అనుభవం కలవాడు మరొకడు. ఇద్దరు 2 రకాల గురువులు. దాంట్లో ఆద్యో నరహ, శబ్దార్థ జ్ఞానం కలిగినటువంటి గురువు నరుడు, మనుష్యుడు. నతు బ్రహ్మ, వాడు బ్రహ్మము కాడు. నరత్వ భ్రాంతి అనాశనాత్. నరత్వ భ్రాంతి, నేను నరుణ్ణి అనేటువంటి భ్రాంతి అనాశనాత్, నశించకపోవటం వలన వాడు బ్రహ్మ కాడు, వాడు నరుడు మాత్రమే. శబ్దార్థములు తెలుసును, నేను వ్యాకరణం చదువుకున్నాను, నేను
డిక్షనరీలన్నీ చదివాను, నాకు బ్రహ్మాండంగా అర్థం చెప్పడం వచ్చును, నేను నరుణ్ణి మాత్రమే, నేను బ్రహ్మని కాను. మొదట గురువు అంటే శబ్దార్థములు చెప్పేటువంటి వాడు గురువు కాడు. కాబట్టి అసలు మొదట మనం ఏమిటి ఆలోచించాలంటే, నేను గురువుని అవునా కాదా ఆలోచించాలి. నేను శబ్దార్థాలు మాట్లాడినంత మాత్రాన నేను గురువుని అయిపోను కదా. శబ్దార్థజ్ఞ స్వాత్మతత్వానుభవీచ గురుర్ద్విధ. శబ్దార్థజ్ఞ, శబ్దము అర్థము అనేటువంటివి రెండూ తెలిసినటువంటి వాడు, స్వాత్మతత్వానుభవీచ, నేనే తత్వాన్ని, నేనే ఆత్మని అనేటువంటి తత్వ అనుభూతి కలవాడు. మనం అనుభూతి ప్రకాశం చెప్పుకుంటున్నాం, అనుభూతి ప్రధానం. ఏమండి, వైరాగ్యం కలగలేదు, పుత్రేషణ పోలేదు, విత్తేషణ పోలేదు, లోకేషణ పోలేదు. తెల్లారు లేచిన దగ్గర నుంచి సంచి పట్టుకో తిరుగుతున్నాం. మనకి ఆత్మానుభూతి ఎక్కడ ఉన్నదండి? ఆత్మానుభూతి లేనటువంటి వాడు నరహ, వాడు మనుష్యుడు మాత్రమే, వాడు బ్రహ్మము కాడు. వాడు నరత్వ భ్రాంతి అనాశనాత్, వాడికి నరుణ్ణి అనేటువంటి భ్రాంతి పోలేదు. కాబట్టి లోకంలో గురువులు రెండు రకాలు. శబ్దార్థములు తెలిసిన వాడు, తానే ఆత్మస్వరూపము అని తెలిసిన వాడు ఇద్దరు. మొదటి రకం వాడు అంటే శబ్దార్థాలు తెలిసినటువంటి వాడు మనుష్య మాత్రుడు, అతడు బ్రహ్మ కాడు, ఆత్మస్వరూపుడు కాడు. ఎందువలన అంటే అతనికి మానవ మాతృణ్ణి అనేటువంటి భ్రాంతి ఉండటం వల్ల అతడు నరుడు మాత్రమే అవుతాడు. వ్యాకరణ తర్క మీమాంసాది శాస్త్రములు చదివిన వాడు ఒక రకం గురువు, నేనే బ్రహ్మాన్ని అనే అనుభవం కలవాడు రెండో రకం గురువు. మొదటి వారికి శబ్దాలు అర్థాలు తెలుసు కానీ బ్రహ్మానుభూతి లేదు, అందువల్ల మనుష్య మాత్రుడే. బ్రహ్మానుభూతి లేకపోవటం వల్ల నేను మనిషిని అనేటువంటి భ్రాంతి ఉంటుంది. కాబట్టి శబ్దార్థజ్ఞుడైనటువంటి గురువు బ్రహ్మమును దర్శింపజేయలేడు. ఎన్ని డిక్షనరీలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా బ్రహ్మానుభూతి లేకపోతే వాడు బ్రహ్మాన్ని చూపించలేడు. తేనోక్తే సంశయాయేవ స్యుః వాచాం బహుయోజనాత్ బ్రహ్మైవానుభవీతేన బ్రహ్మ ప్రోక్తం విబుధ్యతే. ఏమండి, మీకేమైనా వ్యాకరణం తర్కం మీమాంస అవి చదువుకున్నవాడంటే కోపమా? విద్యారణ్యుల వారిని అంటున్నాం అంటే కాదండి. విద్యారణ్యుల వారు చెప్తున్నారు, తేనోక్తే తేనా, ఆ శబ్దార్థములు తెలిసినటువంటి గురువు చేత ఉక్తే చెప్పబడినట్లయినా, వాచాం బహుయోజనాత్, మాటలు ఎక్కువగా అన్వయిస్తూ ఉండడం వల్ల సంశయాయేవ స్యుః, అనేక రకాలైనటువంటి సంశయాలు కలుగుతాయి, అనేక రకాలైన సందేహాలు కలుగుతాయి. బ్రహ్మయేవ అనుభవి, బ్రహ్మాన్ని అనుభూతి పొందినటువంటి గురువు, తేనా అతని చేత ప్రోక్తం చెప్పబడినటువంటి బ్రహ్మము విబుధ్యతే తెలియబడుతుంది. బ్రహ్మానుభూతి కలిగినటువంటి వాడు చెప్తే బ్రహ్మం తెలియబడుతుంది. శబ్దార్థ జ్ఞానం కలిగినటువంటి వాడు చెప్తే సందేహాలే కలుగుతాయి. నుంచి శబ్దార్థ జ్ఞానంతో నేను బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాను అని మనం బయలుదేరకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసంధానానికి ప్రయత్నం చేయాలి. ఆత్మానుసంధానం ఎలాగా అన్నటువంటిది కూడా మనం ఉపనిషత్తుల్లో చదువుకున్నాం. వైరాగ్య లక్షణంచ గురువు అభిగమనంచ. ముందు మనకి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఏదో మీ భాగాల్ని నాకంటగట్టమని కాదు, మీకు వాటితో ఉన్నటువంటి బంధాన్ని మీరు తెంచుకోవాలి. ధనంతో ఉండే బంధాన్ని తెంచుకోవాలి, భార్యాపుత్రాదులతో ఉండే బంధాలని తెంచుకోవాలి, ఇతరమైనటువంటి జనాలతో ఉండే బంధాలని తెంచుకోవాలి. అవన్నీ తెంచుకోవాలి. ధనేషణ, పుత్రేషణ, వాటి వల్ల కలిగేటువంటివి. ఒక పుత్రేషణ అన్నటువంటి పదమే అన్నారు కదండి. నేను
మా పిల్లడి గురించి మాట్లాడటం లేదండి, మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నానండి. అమ్మాయి గురించి మాట్లాడొచ్చును కదండి, అబ్బాయి గురించి మాట్లాడకూడదు కానీ అని మనం విపరీతవాదం చెయ్యకూడదు. ఉత్రేషణ అన్నటువంటి పదానికి కాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి గారు సరైన అర్థం చెప్పారు. ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవురాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబనిడి ప్రేమన్ కొందరం త్రిప్పగా స్త్రీలను శీలయమర్చినట్లు సెగితో శ్రీకాళహస్తీశ్వర అన్నారు. ఒక బండి ఉన్నదనుకోండి, బండి చక్రం చాలా పెద్దది ఉంటుంది. ఆ చక్రం బయటికి పడిపోకుండా ఉన్నటువంటి శీల చాలా చిన్నది ఉంటుంది. శీల చాలా చిన్నది, కానీ ఆ శీల లేకపోతే చక్రం బయటికి పడిపోతుంది. అలాగే భార్య అనేటువంటి ఒక శీల ఉన్నది. ఈ శీల వల్ల పిల్లలు, ఆ పిల్లల్లోకి పిల్లలు, ఆ పిల్లల్ని ఇచ్చి పుచ్చుకున్నటువంటి బంధుత్వాలు, ఆలంచున్ మెడగట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవురాతమునిచ్చి పుచ్చుకొని సంబంధంబు గావించి. అపత్యం అన్నారు ఆయన. అపత్యం స్త్రీ అయితే పుత్రిక అవుతుంది, అపత్యం పుమాన్ అయితే పుత్ర అవుతాడు. అపత్యం అన్నాడు కానీ కొడుకు అనలేదు. మనం గొప్ప తెలివైన వాడమని ఆయన బాగా తెలుసు అన్నాడు. మన ఈ పిల్లలు, ఈ డబ్బు, ఈ బంధుత్వాలు, ఈ ప్రేమలు ఇవన్నీ పెట్టుకొని నేను బ్రహ్మజ్ఞాని అండి, నేను మీకు బ్రహ్మాన్ని అందిస్తాను. ఏమిటి అందిస్తామండి? మన దగ్గర ఏముంటున్నదండి బ్రహ్మజ్ఞానం? మనకే లేదు. మనకి లేని బ్రహ్మజ్ఞానం మనం మరొకటికి ఏమిటి ఇస్తాం? నీకు బ్రహ్మ అంటే ఏమిటో అర్థమైందా? నువ్వు బ్రహ్మాన్ని పొందావా? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో, నేను వేయడం కాదు. నన్ను నేను వేసుకోవాలి ప్రశ్న. నేను ఏ బంధాన్ని వదులుకోలేకపోతే నేను బ్రహ్మాన్ని ఎలాగవుతాను? వైరాగ్య లక్షణంచ గురువు అభిగమనంతో. నువ్వే గురువు నేను ఆశ్రయించావా? నీకంటూ ఎవరైనా గురువు ఉన్నారా? గురువు అంటే పాఠాలు చెప్పే గురువు కాదు, బ్రహ్మానికి దారి చూపించే గురువు. నీకు బ్రహ్మానికి దారి చూపించే గురువు లేదు. నీ స్వంత తెలివితేటలే. నీకేమో వైరాగ్యం లేదు. నువ్వేమో నేను బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడిని, మీకందరికీ బ్రహ్మానికి దారి చూపించేస్తాను. ఎక్కడ చూపించేస్తాం? ఎలా చూపించేస్తాం? బ్రహ్మైవానుభవి, బ్రహ్మమునే అనుభూతి పొందినటువంటి గురువు తేనా అతని చేత ప్రాక్తం చెప్పబడిన బ్రహ్మము విబుధ్యతే బాగుగా తెలుస్తుంది. వాడు అనుభవించాడు కాబట్టి వాడు చెప్పగాడు. శబ్దాలు అర్థాలు వాటిని అనేక రకాలుగా అన్వయించేటువంటి గురువు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తే అనేక రకాలైన సందేహాలు కలుగుతాయి. శబ్దార్థ జ్ఞానం మాత్రమే ఉన్నటువంటి గురువు గారి దగ్గర నేర్చుకుంటే అనేక సందేహాలు కలుగుతాయి. బ్రహ్మానుభూతి కలిగినటువంటి గురువు బోధిస్తే బ్రహ్మ అవగతం అవుతుంది. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి. అందువల్ల వాక్కులను చాలా విధాలుగా అన్వయించేటువంటి గురువు బ్రహ్మజ్ఞానం కలిగించలేడు. వాక్కుల్ని అన్వయించేటువంటి గురువు బ్రహ్మజ్ఞానాన్ని కలిగించలేడు. అతడికి పాండిత్య ప్రదర్శన ఎందు, కీర్తి ఎందు కాంక్ష ఉంటుంది తప్పిస్తే ఆయనకేమో బ్రహ్మమునందు అనుభూతి ఉండదు. బ్రహ్మమునందు అనుభూతి కావాలి, పాండిత్యం మీద కీర్తి మీద కాంక్ష కాదు. కాబట్టి అతడు ఉత్తమ గురువు కాడు. అదే బ్రహ్మానుభూతి పొందినటువంటి వాడు, బ్రహ్మాన్ని నేనే బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి వాడు బ్రహ్మాన్ని గురించి బోధిస్తే బ్రహ్మం తానే అయి జ్ఞానాన్ని సులభంగా పొందుతాడు. బ్రహ్మజ్ఞానికి ధనమునందు కాని మానమునందు కాని అభిమానం ఉండదు. అతడు ఉత్తమ గురువు. ఏమండి? ఆశ్చర్యో వక్త కుశల అస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట అని ఈ కఠోపనిషత్తులోనే మంత్రం.
కుశలులైనటువంటి భక్త శ్రోతలు దొరకడం కష్టం. ఎందుకోసం అండి? ఏదో విన్నాం. ఎందుకు వింటున్నాం అండి? ఎందుకు వింటున్నాం? అనుభూతిని పొందడానికి వింటున్నాం, అనుభూతిని పొందడానికి చదువుతున్నాం, అనుభూతిని పొందడానికి గురువుల్ని సేవిస్తున్నాం. అనుభూతి కావాలి. ఎందుకు? సమయం వృధా అయిపోతే రేపు రమ్మనమంటే మళ్ళీ రాదు కదండి. 2022 ఇప్పుడు రాదు, 2024 ఇప్పుడు రాదు, 2026 వచ్చేస్తున్నారు. మన అనుభూతి ప్రకాశం ప్రారంభించి 2 సంవత్సరాలు అయిపోతున్నారు. మనం ఆలోచించాలి. నేను చెప్పినటువంటివే బోల్డ్ అని గ్రంథాలు ఉన్నాయి. నేను కాకుండా దశ ఉపనిషత్తుల్లో మిగతా ఉపనిషత్తులన్నీ చెప్పుకున్నాం. చాలా లోతైనటువంటి అర్థాలు కలిగినటువంటివన్నీ విన్నాం. మనలో ఎంత అనుభూతి కలిగింది. శిష్యుడికి అనుభూతి ముఖ్యం, గురువుకి అనుభూతి ముఖ్యం. కుస్యత ఇది కుశల. కుస్యతి అంటే అమంగళం స్యతి ఇది కుశల. అమంగళాన్ని పరిహరించేటువంటి దాన్ని కుశలం అంటారు. కుస్యతి సత్సు ఇది కుశలం. మంచివారిలో ఉండేటువంటి గుణాన్ని కుశలము అంటారు. బ్రహ్మజ్ఞానం అమంగళాన్ని పరిహరించి సత్పురుషుల్లో ఉంటుంది. అందువల్ల కుశలులు అంటే బ్రహ్మమును తెలిసినటువంటి వాళ్ళు, బ్రహ్మాన్ని కోరేవాళ్ళు అని అర్థం. కుశలమైనటువంటి గురువు దొరకడు అంటే బ్రహ్మజ్ఞాని అయిన గురువు దొరకడు. కుశలమైనటువంటి శిష్యుడు దొరకడు అంటే బ్రహ్మాన్ని కోరుకునేటువంటి శిష్యుడు దొరకడు. ప్రవక్తలు 2 రకాలు, ఆత్మజ్ఞాని, ఇతరాని. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇతరులు 2 రకాలు. ఆత్మజ్ఞాని విశిష్టాని. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రవక్త విశిష్టుడు. మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తరువాతను మన నోటంట బ్రహ్మాన్ని గురించి మాట్లాడాలి. మనం బ్రహ్మానుభూతి పొందిన తరువాతను మనం బ్రహ్మాన్ని గురించి మాట్లాడాలి. అటువంటి భక్తే గొప్పవాడు. బ్రహ్మజ్ఞాన ప్రతిష్టం హి తం దేవా బ్రాహ్మణం విదు శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరేచకృత నిశ్చయం. బ్రహ్మజ్ఞానంలో స్థిరమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. వారికి శబ్ద బ్రహ్మం, పరబ్రహ్మం 2 పట్టుబడాలి. శబ్ద బ్రహ్మం పట్టుబడాలి, పరబ్రహ్మం పట్టుబడాలి. బ్రహ్మం 3 రకాలు. ఎందుకంటే వేదాంతాన్ని చెప్పేటప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చేత వేదాంతం తెలియబడదు, అనుమాన ప్రమాణం చేత వేదాంతం తెలియబడదు, ఉపమాన ప్రమాణం చేత వేదాంతం తెలియబడదు. అందువల్ల శబ్ద ప్రమాణం అంటాం. శబ్ద ప్రమాణం తెలియాలంటే అహంకారం తెలియాలి. శబ్దం అంటే అహంకారం, శబ్ద బ్రహ్మము అంటే అహంకారం. ఏతదాలంబనం జ్ఞాత్వా ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఆలంబనం పట్టుకో బ్రహ్మలోకంలోకి వెళ్ళాలి. అహంకారం అది శబ్ద బ్రహ్మం, అది మనకి తెలియాలి. ప్రత్యేక బ్రహ్మం మన లోపల ఉన్నటువంటి దేహగతమైనటువంటి బ్రహ్మం మనకి తెలియాలి. పరబ్రహ్మం ఈ దేహేంద్రియాలు నశించిన తరువాతను లేదు ఉంటూ ఉన్నప్పుడు కానీ పరబ్రహ్మానుభూతి అన్నటువంటిది మనకు తెలియాలి. ఇవి 3 ఉన్నాయి. ఈ 3ంటిలో శబ్ద బ్రహ్మణి నిష్ణాత, వాంకారమునందు నిష్ణాతుడైనటువంటి వాడు. పరబ్రహ్మణి పరేచకృత నిశ్చయం, పరబ్రహ్మనందు నిశ్చయ జ్ఞానం కలవాడు. ఆద్యంతే నిధనంతే చైవ కర్మచాతీత్య సర్వశః చతుర్విధస్య భూతస్య సర్వస్యేషా స్వయంభువః. జన్మము, మృత్యువు, కర్మ అనేటువంటి దాటి అన్ని ప్రాణులకి ప్రభువై స్వయంభువుడైనటువంటి వాడే బ్రాహ్మణుడు. అటువంటి వాడే గురువు. జ్ఞానంతో కూడుకున్నటువంటి వాడే గురువు. బ్రహ్మజ్ఞానులే గురువులు. బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి వాళ్ళే అర్హులు తప్పిస్తే శబ్దార్థవేత్తలు కారు. ఏమండి, నేను శబ్దార్థాలు చదువుకున్నాను, ఏదో వ్యాఖ్యానం చదివాను, లేకపోతే ఒక డిక్షనరీ చదివాను, ప్రాతిశాఖ్యలు చదివాను. నువ్వు చదివేవయ్యా,
నీకు అనుభూతి ఉన్నదా? నీకు అనుభూతి ఉన్నదా? ఏమండి, నేను మెకానికల్ ఇంజనీర్నండి, నేను అంతా మొత్తం చదివేశానండి. నువ్వు కనీసం స్విచ్ బిగింతరం వచ్చునా? నీకు చిన్న మర బిగింతరం వచ్చునా? నీకు అనుభూతి ఎంత ఉన్నది? నీకు ఏమిటి అనుభూతి ఉన్నదో నాకు కావాలి. అనుభూతి లేనటువంటి వాడు గురువు కాదు. కుతర్కాన్నస్యతే విద్యా తార్కికో న గురుఃతతః ఆగమే చానుభూతవు చ కుశలోత్ర గురుర్భవేత్. వ్యాకరణం తెలిసినటువంటి వాడిని గురువు కాదు అని తోయిస్తాం పక్కకి. శబ్దార్థాలు తెలిసినటువంటి వాడు గురువు కాడు అని పక్కకి తోయిస్తాం. ఏమంటే తార్కికులు ఉన్నాం మేము, వాక్య జ్ఞానం కలవాలి. మేము కాకపోతే గురువులువా? మాకు వాక్య జ్ఞానం ఉన్నది. మీరు కేనోపనిషత్తు చదివినప్పుడు అక్కడ 2 భాష్యాలు చదివాం. పదభాష్యం చదివాం, వాక్య భాష్యం చదివాం. పదభాష్యము అంటే శబ్దార్థములకు సంబంధించినటువంటి భాష్యం, వాక్య భాష్యము అంటే తర్కానికి సంబంధించినటువంటి భాష్యం. 2 భాష్యాలు చదివాం. కుతర్కాన్నస్యతే విద్యా తార్కికో న గురుస్తతః. కుత్సితమైనటువంటి తర్కం వలన, వితండవాదం వలన విద్యా జ్ఞానము నశ్యతే, నశిస్తుంది. ఇలా నేను మాట్లాడానండి, ఇలా నాకు తెలుసునండి, ఇది కరెక్ట్ అండి, అది కరెక్ట్ అండి, ఇలా వాదించినటువంటి దాని వలన నీకున్నటువంటి జ్ఞానం నశించిపోతుంది. తతః, అందువలన తార్కిక న గురువు, తార్కికుడు గురువు కాడు. వైయాకరణి గురువు కాడు, తార్కికుడు గురువు కాడు. ఆగమే చ, వేదోదితములైనటువంటి ఆగమముల యందు, అనుభూతే చ, ఉపనిషత్తులు ప్రసాదించినటువంటి జ్ఞానానుభూతి ఎందును కుశల, నేర్పు గలవాడు గురుర్భవేత్, గురువు అవుతాడు. ఆగమాలు తెలియాలి. ఏ ఆగమం ఏమిటి చెప్తున్నాదో తెలియాలి. ఏ వేదంలో ఏమిటున్నదో మనకి తెలియదు. ఆ వేదాల్లో చెప్పబడేటువంటి విషయాలు తెలియాలి. ఆ వేదాల యొక్క క్రమం తెలియాలి. అవి నడిపించేటువంటి విధానం తెలియాలి. ఆగమముల యందు, అలాగే అనుభూతి, ఉపనిషత్తులు ప్రసాదించినటువంటి అనుభూతి, ఈ 2 కలిగినటువంటి వాడే గురువు. వితండవాదం వలన జ్ఞానం నశిస్తుంది. వేదోదిత ఆగమ జ్ఞానం నందు, ఉపనిషత్తులు ప్రసాదించినటువంటి అనుభూతి యందు నిపుణుడైనటువంటి వాడే గురువు. తార్కికుడు గురువు కాదు. అంతస్థంచ బహిస్థంచ సాధియజ్ఞాధిదైవతం జ్ఞానాన్వితా హి పశ్యంతి తే దేవాః తాతతే ద్విజాః. జ్ఞానం లోపల బయట ఉండి పరమాత్మ పురుషుణ్ణి సాక్షాత్కరింపజేసుకోగలిగినటువంటి వాడే గురువు. పరమాత్మ పురుష సాక్షాత్కారం గురువు కలవాడే గురువు. వాడికి లోపల బయట జ్ఞానమే ఉండాలి. ఏమండి, నేను బయటికి లౌకికుల్లా ఉంటాను కానీ లోపల నాకు బ్రహ్మజ్ఞానం ఉన్నదండి అంటే అది మరి మా చెవులో ఏదో మనం తాటిమట్టలు పెట్టినట్టుగా అవుతుంది. నీకు లోపల బ్రహ్మజ్ఞానమే ఉండాలి, బయట బ్రహ్మజ్ఞానమే ఉండాలి. నీకు లోకజ్ఞానంతో సంబంధం లేదు, నువ్వు లోక విషయాలతో సంబంధం లేదు. లోపల బయట పరమాత్మ పురుషుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వాళ్ళే గురువులు. సర్వభూతాత్మభూతాస్తే సర్వజ్ఞా సమదర్శినః బ్రాహ్మణా వేద శాస్త్రజ్ఞా తత్వార్థగతి నిశ్చయాః. ఎవరు గురువు అంటే ఏమిటి? సర్వభూతాత్మ భావన కావాలి, సర్వజ్ఞత్వము, ఏ విషయం అడిగినా చెప్పగలగాలి, సమదర్శిత్వము, అన్ని జీవుల్ని సమానంగా చూడగలగాలి, వేద శాస్త్రములు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి, ఉపనిషత్ జ్ఞానము, తత్వజ్ఞానము, ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆత్మజ్ఞానమునందు నిశ్చయం ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు గురువు. ఏదో నేను గురువునండి, నేను మీకు ఏదో ఉపదేశం చేస్తానండి, మీరు బయలుదేరి వచ్చేయండి, నేను చెప్పేస్తానండి. ఏం చెప్పేస్తాడు? వారికి సర్వాత్మభావం కావాలి, సర్వజ్ఞత్వం అన్నీ తెలియాలి, సమదర్శిత్వం కావాలి, వేద శాస్త్రాలు వాడికి స్పష్టంగా తెలియాలి, తత్వజ్ఞానాలు ఎందు నిశ్చయమైనటువంటి జ్ఞానం కావాలి. అప్పుడు మాత్రమే
వాడు బ్రహ్మాన్ని చెప్పగలడు. అందువలన కేవల తర్కజ్ఞానం కలిగినటువంటి వాడు గురువు కాడు, బ్రహ్మజ్ఞానం కలవాడే గురువు. శిష్టో బహిర్ముఖో న స్యాత్, శిష్యో బహిర్ముఖో న స్యాత్, అధ్యాత్మం యోగమాచరన్ దుర్దర్శత్వాది సంయుక్తం అపి ఆత్మానం ప్రపశ్యతి. మనకి కేనోపనిషత్తు చదివాం అంటే ఉపనిషత్తులన్నీ మీరు చదువుతున్నారు, వింటున్నారు. ఒక పిసరు సమయాన్ని పెంచుకోవాలి. మనందరం ఎలా ఉన్నామంటే రోజుకి ఆ 1 గంట మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానం మీద ఉంటాం, మిగతా సమయం అంతా కూడా లోకజ్ఞానం మీద ఉంటాం అంటే కుదరదండి. కొద్దిగా నాకు తెలిసి అధ్యయన భారతిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మన అద్వైత అధ్యయన భారతిలో ఉన్నవాళ్ళు కాస్తంత వయోజనులే అనుకుంటాను, పెద్దవాళ్లే అనుకుంటాను. కాబట్టి కొన్ని లౌకిక జ్ఞానాలని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆ భార్యాపుత్రాదులకు అప్పచెప్పేసి అయ్యా మీరు మీ గోల ఏదో పడండి, నేనేమో కాస్తంత నన్ను నేను తెలుసుకుంది ప్రయత్నం చేస్తాను, నేను ఎవరికీ చెప్తాను, నేనేదో చదివేస్తాను, నేనేదో పండితుణ్ణి అని కాదు, నిన్ను నేను తెలుసుకుంది ప్రయత్నం చేస్తాను అని చెప్పి మనం ఆ ప్రయత్నం చేయాలి. ఏమండి, లోకంలో ఈ బహిర్ముఖత్వం ఉన్నంత కాలం మనకి ఆధ్యాత్మ జ్ఞానం కుదరదండి. అంటే మనం వాక్యాన్ని ఆలోచిస్తాం, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను ఆలోచిస్తాం, ఏంటి మన తెలివితేటలతో ఏవో కొన్ని గట్లు వేసుకుంటూ ఉంటాం. శిష్యుడు అధ్యాత్మం యోగమాచరన్, అధ్యాత్మ యోగాన్ని ఆచరిస్తూ బహిర్ముఖ బాహ్య ప్రవృత్తి కలవాడు నశ్యాత్ కాకూడదు. అధ్యాత్మ యోగం అంటే ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే, జీవ బ్రహ్మ ఐక్యం అనేటువంటిది యోగం. వేదాంతంలో యోగం అంటే యోగ శాస్త్రం కాదు. యోగ శాస్త్రాన్ని వేదాంతం అంగీకరించదు. యోగ శాస్త్రం అప్రమాణం, సాంఖ్యం అప్రమాణం, కాణాదం అప్రమాణం, తర్కం అప్రమాణం, యోగం అప్రమాణం, పూర్వమీమాంస అప్రమాణం, ఒక్క ఉత్తరమీమాంస మాత్రమే ప్రమాణం. ఆ ఉత్తరమీమాంసలో భగవత్పాదుల వారు వివర్తవాదాన్ని చెప్పారు, అద్వైతం అంటారు, అది మనకి ప్రమాణం. ఇతరులకి ఇతరమైనటువంటి ప్రమాణాలు కావచ్చు, మనకు ఆ విషయాలతో సంబంధం లేదు. మన వరకు మనం చూసుకున్నప్పుడు మనకి వైదిక దర్శనాలు అయినప్పటికీ కూడా కాణాదం ప్రమాణం కాదు, అణువాదాన్ని మనం ప్రమాణంగా అంగీకరించాం, సాంఖ్యవాదాన్ని ప్రమాణంగా అంగీకరించాం, అలాగే మనం తర్కాన్ని ప్రమాణంగా అంగీకరించాం, యోగ శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించాం. పతంజలి చెప్పిన యోగ శాస్త్రాన్ని కూడా మనం ప్రమాణంగా అంగీకరించాం. అలాగే మనం పూర్వమీమాంసని, కర్మకాండం చెప్పే పూర్వమీమాంసని కూడా మనం ప్రమాణంగా అంగీకరించాం. మనం ప్రమాణంగా అంగీకరించేది ఒక్క ఉత్తరమీమాంస మాత్రమే, ఒక్కటే అంగీకరిస్తాం. కాబట్టి అధ్యాత్మం యోగమాచరన్ అంటే జీవ బ్రహ్మైక్య యోగాన్ని ఆచరిస్తూ శిష్యుడు బహిర్ముఖ నస్యాత్, బాహ్య విషయాల్లో ప్రవర్తించకూడదు. ఏమంటే రామసుబ్బారావు గారు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి, మీరు సన్మాన కార్యక్రమానికి రావాలండి అన్నారనుకోండి, అయ్యా నమస్కారం అండి, సన్మానాలకి ఏమున్నది, పరమాత్మ భావన తెలియటమే సన్మానం అండి చాలు అన్నటువంటి భావన కలిగి ఉండాలి. అంతకి తప్పించి నాకు సన్మానం చేస్తాన్నారండి అని ఒక 500 కిలోమీటర్లైనా వెళ్ళిపోయి షాలు కప్పించుకో వాళ్ళు కొట్టించినటువంటి చప్పట్లకి ఆనందిస్తే నేను బహిర్ముఖుణ్ణి అనమాట. అంటే నేను బయట విషయాల యందు ఆసక్తి కలవాడిని, నాకు ఆంతరమైనటువంటి ఆత్మ యందు ఆసక్తి లేదనమాట. అధ్యాత్మ యోగాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు బహిర్ముఖంగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే ఏం జరుగుతుందయ్యా, అలా బహిర్ముఖుడు కాకుండా ఉంటే దుర్దర్శత్వాది సంయుక్తం అపి, చాలా కష్టతరంగా మాత్రమే చూడడానికి వీలైనటువంటి ఆత్మ ప్రపశ్యతి, ఆత్మానం ప్రపశ్యతి, ఆత్మని చూస్తాడు.
కేనోపనిషత్తులో చెప్తాడు. మరి నీకు కళ్ళతో కనిపించదు, చెవులతో వినిపించదు, మనస్సుతో తెలియబడదు, ఎలాగా కాదంటే నీకు ఆత్మ ఎలా తెలిసిందయ్యా అని అంటే మేము మా పూర్వుల వల్ల తెలుసుకున్నాం అన్నారు. గురువు వల్లనే ఆత్మ తెలియాలి. అది లోకంలో ఏదో ప్రదర్శన వస్తువు కాదు ఆత్మ. అంటే మనం ఏదైనా దాన్ని ఒక ప్రదర్శనలో పెట్టి ఇదిగో చూడండి సార్, ఇదిగో దీన్ని ఆత్మ అంటారు సార్ అనడానికి కుదరదు. ఆత్మానుభూతి అనేటువంటిది గురు కటాక్షం చేత శిష్యుడికి మాత్రమే కలుగుతుంది. గురువుని సేవించి వైరాగ్యాన్ని కలిగి ఉండి శిష్యుడు పొందవలసినటువంటిది అనే చెప్పారు. కానీ నాకుగా నేనే పొందేస్తాను, నాకు తెలుసు, నేను చదివేశాను, నాకు ఇంకెవరు ఏమీ చెప్పక్కర్లేదు, నేనేదో రెడీమేడ్ వాడిని అనుకుంటా అది అమాయకత్వం. సుఖయోగి లాంటి వాడు పాపాలు పోవడానికి, ఆత్మ సుస్థిరంగా ఉండడానికి ఏమిటి చెయ్యాలి అని వ్యాస భగవానుడిని అడిగేట. సుఖయోగి లాంటి వాడు. మరి మీరు సుఖయోగి గురించి వినే ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుసు. మనం ఏమిటనుకుంటున్నాం? మనకన్నీ తెలుసు అనుకుంటున్నాం. మనకన్నీ తెలియవు. మనం చాలా తక్కువ తెలిసిన వాళ్ళం, అల్పజ్ఞులు. మనం తెలుసుకుందే ప్రయత్నం చేయాలి. గురుకటాక్షం కావాలి, అలాగే వైరాగ్యం కావాలి. ముందు మనకు వైరాగ్యం ఉండాలి. 24 గంటలు వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, సెల్ ఫోన్లు, టీవీలు, వీటి మీద మనం బతుకుతూ మనం వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం వైరాగ్యం వీటిని వదలాలి. మనం వీటన్నిటిని వదిలితే గురుకటాక్షం చేత ఆత్మ తెలుస్తుంది. శిష్యుడు అధ్యాత్మ యోగంలో పయనిస్తూ ఉన్నప్పుడు బహిర్ముఖుడు కాకూడదు. అలా బహిర్ముఖుడు కాకుండా ఉంటే చాలా కష్టతరంగా దర్శించదగినటువంటి ఆత్మని దర్శించగలడు. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. శిష్యుడు కూడా చాలా కుశలుడైతేనే తెలుసుకోగలడు. కుశలుడైనటువంటి శిష్యుడు దొరకడం కష్టం. కుశలుడైనటువంటి శ్రోత అంటే ఎవరండి అని ప్రశ్న వేశారు. జాతి నిర్వేదం ఉండాలి, కర్మ నిర్వేదం ఉండాలి, సర్వ నిర్వేదం ఉండాలి. అంటే శిష్యుల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే జాతి నిర్వేదం, కర్మ నిర్వేదం, సర్వ నిర్వేదం. జాతి నిర్వేదముక్త్వా సహ కర్మ నిర్వేదమబ్రవీత్, కర్మ నిర్వేదముక్త్వా చ సర్వ నిర్వేదమబ్రవీత్. జాతి నిర్వేదము, కర్మ నిర్వేదము, సర్వ నిర్వేదము కలిగినటువంటి వాడే. నిర్వేదం అంటే దేని యందు ఆసక్తి ఉండకూడదండి. నేను బ్రాహ్మణుణ్ణి అన్న జాతి నిర్వేదం అయిపోవాలి. అంటే దాని యందు వాడికి ఎటువంటి అనుభూతి ఉండకూడదు. ఏ కర్మ మీద ఆసక్తి ఉండకూడదు. సర్వ నిర్వేదం, భార్య, పిల్లలు, ధనము, కీర్తి, లోకంలో ఉన్నటువంటి అన్నింటి యందు నిర్వేదం ఉండాలి. వాడు వినడానికి అర్హుడు. శృతి ప్రమాణాను మంగళైశ్చ సేతే జరా మృత్యుభయాదపేత క్షీణే చ పుణ్యే విగతే చ పాపే తతో నిమిత్తే చ ఫలే వినష్టే అలేపమాకాశమలింగమేవం ఆస్థాయ పశ్యంతి మహతి అసక్తాః అనేటువంటి స్మృతి వాక్యం వలన వేద ప్రమాణాన్ని చింతన చేస్తూ శాస్త్రాలు చెప్పినటువంటివి ఆచరిస్తే జరా మృత్యు భయాలు పోతాయి, పుణ్య పాపాలు నశిస్తాయి. దేని యందు ఆసక్తి లేని ఆకాశంలా దేనికి అంటకుండా పరమాత్మ సాక్షాత్కారానికి వాడు అర్హుడవుతాడు. వాడి పరమాత్మ సాక్షాత్కారానికి అర్హత వస్తుంది. పరమాత్మ సాక్షాత్కార అర్హత మాత్రం వస్తుంది. అంటే మనకి అన్నింటి యందు నిర్వేదం కావాలి. మనం దేన్ని వదలలేకపోతున్నాం. అన్నీ పట్టుకో కూర్చొని
బ్రహ్మజ్ఞానం అండి, బ్రహ్మజ్ఞానం అండి, బ్రహ్మజ్ఞానం అండి అలాగే. కథం ద్వితీయాధ్యాయంలో 4వ మంత్రంలో ఓ మాట అన్నారు. పరాంచిఖాని వ్యతృణతు స్వయంభూస్తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కచ్చిద్ధేర ప్రత్యగాత్మానమైక్షతు ఆవృత్త చక్షురమృతత్వం ఇచ్చన్. ఏమండి, బాహ్యముఖంగా ఉన్నటువంటి వాడికి ఈ చదువు రాదు అన్నాడు. ఇది బాహ్యముఖం కలిగిన బహిర్ముఖులైనటువంటి వాళ్ళకి ఇది అంటదు. ఎందుకంటే జగత్తుని కల్పించినటువంటి పరబ్రహ్మం బాహ్యాన్ని చూడడానికే ఇంద్రియాలని కల్పించారు. జీవబ్రహ్మైక్యం ద్వారా అమృతత్వాన్ని కోరుకునేటువంటి వాడు బహిర్ముఖంగా ప్రవర్తించకూడదు, అంతర్ముఖంగా ప్రవర్తించాలి. లోపల వైపు చూడాలి. అమృతత్వం ఇచ్చింది. మోక్షాన్ని కావాలనుకుంటే లోపలికి చూడాలి. మనస్సు ఏమిటో తెలుసుకోవాలి, బుద్ధి ఏమిటో తెలుసుకోవాలి, అహంకారం ఏమిటో తెలుసుకోవాలి, చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మ ఎక్కడున్నాదో తెలుసుకోవాలి. అటువైపు వెళ్తానైనా ఇటువైపు చూస్తానంటే అవేమిటి? మనం ఎలా ఉన్నాం? ఇటువైపు చూస్తూ ఉంటానండి, అటువైపు చెప్పేయండి. మనం పిల్లల్ని ఏమిటంటాం? కాన్సన్ట్రేటెడ్గా వినండి లెసన్, లేకపోతే మీకు రాదంటాం. మన కాన్సన్ట్రేషన్ ఉందా? ఉన్నదండి, మేము చాలా శ్రద్ధగా వింటున్నామండి. విన్నప్పుడు బాహ్య విషయాల్ని విడిచిపెట్టండి, అంతర్విషయాల మీద మనస్సు పెట్టండి. అప్పుడు అనుభూతి కలుగుతుంది. ఆత్మానుభూతి కావాలి అని అంటే బాహ్య విషయాల్ని విడిచిపెట్టండి. భార్య, పిల్లలు, డబ్బు, లోకాలు, ప్రతిష్ట, ఇలాంటి వాటన్నిటిని వదిలేయండి. ప్రతిష్ట సోకరీ విష్ట అన్నారు. పంది విడిచిపెట్టినటువంటి మలం ఎంత అపవిత్రమైనటువంటిదో లోకంలో కీర్తి అంత అపవిత్రమైనటువంటి. మనం దానికోసం కొట్లాడుకుంటూ ఉంటే మనం బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతామండి? ఒకసారి ఆలోచించండి. జీవబ్రహ్మైక్య యోగం ద్వారా అమృతత్వాన్ని కోరుకునేటువంటి వాడు అంతర్ముఖంగా ప్రవర్తిస్తాడు. బహిర్ముఖుడైనటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం సాధ్యం కాదు. బాహ్యేంద్రియైః దృశ్యోయం గూఢస్థాన ప్రవేశతః పంచకోశ గుహాంతస్థో గహ్వరే తమసి స్థితః. ఇదంతా కూడా భగవత్పాదుల వారు ఆత్మను తెలుసుకోవాలి అని అంటే మనం ఎంత యాక్టివ్గా ఉండాలో, ఎంత చైతన్యవంతంగా ఉండాలో, ఎంత వైరాగ్య సంపత్తితో ఉండాలో, ఇవన్నీ లోకంలో సహజమేనండి. ధనం ప్రాప్తమైనంత ప్రాప్తం అవుతుంది, పోయినంత పోతుంది. భార్యాపుత్రాదులు నీ ప్రాప్తాన్ని బట్టి నీకు వాళ్ళు చేస్తే చేయొచ్చు, నువ్వే వాళ్ళకి చేస్తే చేయొచ్చు. నీ చేతుల్లో ఏం లేదు. నువ్వు చేసినటువంటి ప్రారంభ కర్మాన్ని అనుసరించి భార్య నీకైనా చేయొచ్చు, నువ్వు భార్యకైనా చేయొచ్చు. పిల్లలు నీకైనా చేయొచ్చు, నువ్వు పిల్లలకైనా చేయొచ్చు. ఏ దుఃఖాలు వస్తాయో, ఏ సుఖాలు వస్తాయో, ఏ ఇంద్రియ క్లేశాలు వస్తాయో మనకి తెలియదు. వాటి గురించి మనం ఆలోచించకూడదు, మనం వాటి గురించి బుద్ధి పెట్టకూడదు. మన బుద్ధి ఎక్కడ ఉండాలంటే ఆత్మ విషయమునందే ఉండాలి. ఉంటాయి, ఒకవేళ గౌరవించినటువంటి వాళ్ళు ఉంటారు. చాలా యోగ్యుడండి ఈ బ్రాహ్మణుడు అని గౌరవించిన వాళ్ళు ఉంటారు. ఈయన చాలా భ్రష్టుడండి, ఈయన్ని మనం గౌరవించకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉండొచ్చును, తప్పేమీ లేదు. అందరికి దృష్టిలోని మనం సాత్వికులమీ కాము, అందరి దృష్టిలోని మనం తామసులమీ కాము. కాబట్టి నీకు నువ్వేమిటి అన్నది తెలుసుకో. నువ్వు ఇతరుల గురించి ఆలోచించకు. లోకంలో మెప్పు కోసం కానీ, లోకంలో మంచి కోసం కానీ, లోకంలో ప్రవృత్తి కోసం కానీ నీ ఇంద్రియాలని ఖర్చు పెట్టకు. ఏమండి, గూఢస్థాన ప్రవేశత, గూఢమైనటువంటి స్థానంలో ఉండటం వలన బాహ్యేంద్రియ అయం నదృశ్య, అయం ఆత్మ, ఈ ఆత్మ బాహ్యేంద్రియై
బయట ఇంద్రియాల చేతను నదృశ్య, చూడదగినది కాదు. ఏమండి, ఇది ఆత్మను చూడాలి అని అంటే ఈ ఆత్మ కనిపించదండి. ఈ కళ్ళకి కనిపించదు, ఈ చెవులకి వినిపించదు. మరి ఎలాగండి? అది చాలా రహస్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నదండి. కాబట్టి అది కనిపించదు, వినిపించదు. మరి ఎలాగా? పంచకోశ గృహాంతస్థ, అది పంచకోశములనేటువంటి గుహ లోపల ఉన్నారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, తమ్మమయ కోశం, ఆనందమయ కోశం. అంటే ఇప్పుడు మీరు తైత్రీయోపనిషత్తు చదివేశారు. భృగురు వైవారుని పితరముపసారాధి భగవో బ్రహ్మ. అయ్యా మాకు బ్రహ్మని చెప్పు అని అడిగాడు. నువ్వు తపస్సు చేసుకోరా అన్నాడు. వాడు తపస్సు చేసుకొని వచ్చాడు. నాన్న అన్నం బ్రహ్మ అని తెలిసిందన్నాడు. అంటే నేను చాలా కాలం చిన్న స్కూళ్ళల్లో పనిచేశాను. 1వ తరగతి చెప్పే మాస్టర్ని చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 అక్షరాలు పలక మీద రాసి పిల్లడికి ఇస్తారు. ఒరే దిద్దురా అంటారు. ఆయన అలా కళ్ళు మూసుకో కుర్చీలో కూర్చుంటాడు. వీళ్ళందరూ ఈ అన్నటువంటిది పూర్తిగా కనిపించకుండా దిద్దేస్తారు, పట్టుకొని వస్తారు, మళ్ళీ చెరిపేస్తాడు, మళ్ళీ ఈ అని రాసి వాడికి ఇచ్చేస్తాడు, దిద్దురా అంటాడు. అదేమిటండి, వాడు అంతసేపు దిద్దినా వాడికి వాళ్ళు రాయడం రాలేదు, వీళ్ళు రాయడం రాలేదు. అలాగా వీడు తపస్సు చేస్తే వీడు అన్నం అన్నాడు, ఒరే మళ్ళీ వెళ్ళరా అన్నాడు. ఈసారి వచ్చాడు, నాన్న ప్రాణం అన్నాడు, మళ్ళీ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, నాన్న మనస్సు అన్నాడు, మళ్ళీ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, వచ్చాడు. నాన్న విజ్ఞానం అన్నాడు, ఒరే మళ్ళీ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వెళ్ళి వచ్చాడు, నాన్న ఆనందం అన్నాడు. ఇప్పుడు ఆనందం ఎన్ని రకాలో తెలుసుకోరా అని చెప్పాడు. ఈ ఆనందాల్లో బ్రహ్మానందం అన్నటువంటి చిట్ట చివరన ఉన్నదిరా, అదిరా ఆత్మ అన్నాడు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతుపరాయణం అని బృహదారణ్యకంలో మంత్రం. అక్కడికి వెళ్ళరా అన్నాడు. పంచకోశ గుహాంతస్థ గహరే తమసి స్థిత. చాలా చీకట్లో ఉంటుంది. మన లోపలికి వెళ్ళడానికి వీలు కానంత చీకట్లో ఉంటుంది. మన అజ్ఞానంలో ఉన్నాం కదండి. ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి లోపల ఉన్నటువంటిది ఏం కనిపిస్తుందండి? మనకేం కనిపించదు. పంచకోశ గుహాంతస్థ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు అనేటువంటి అతి రహస్యమైనటువంటి తమస్సులో ఉంటుంది. గూఢమైనటువంటి స్థానాల్లో ఉండటం వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలైనటువంటి బాహ్యేంద్రియాల చేతను దర్శించడానికి వీలు కాదు. అన్నమయాది పంచకోశాలకు లోపల దట్టమైనటువంటి మూల అవిద్య, మూల ప్రకృతి అంటారు. అవిద్య కన్నా లోపల ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకోవడం కష్టం. నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమాన అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనో అణీయాన్ హి అతర్క్య అనుప్రమాణాత్. ఆత్మ సామాన్యమైనటువంటి మనుష్యుల చేత చెప్తే తెలిసేది కాదయ్యా, అది చాలా అణుప్రమాణంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మతత్వాన్ని ఊహించడానికి కూడా వీలు కాదయ్యా అన్నాడు. నైషా తర్కేణ మతిరాపనేయ అనేటువంటి మంత్రంలో తర్కం చేత పొందడానికి శక్యం కాదన్నాడు. పంచకోశాలని వివరించడంలో ఇక్కడ కఠోపనిషత్తులో ఒక కొత్త పద్ధతిని చెప్పాడు. ఏమిటండి అంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థా, ఇంద్రియముల కన్నా ఇంద్రియ విషయములు పరములు. బాహ్యేంద్రియములు అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల కన్నా ఆ ఇంద్రియాలకి విషయములైనటువంటివి పరములు, అవి సెకండ్. అర్థేభ్యశ్చ పరం మనః, విషయముల కన్నా పరమైనటువంటిది మనస్సు, అంటే అది మూడోది. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కన్నా పరమైనటువంటిది బుద్ధి, అది నాలుగోది. బుద్ధేరాత్మా మహాన్ పరః, బుద్ధి కన్నా ఆత్మ పరమైనటువంటిది గొప్పది, అది ఐదోది. అంటే
పంచకోశాల్లోంచి పట్టుకొని వచ్చి చాలా టెక్నిక్గా ఇక్కడ చెప్పారు. అంటే మనం ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలకి, మనస్సుకి, బుద్ధికి లొంగి ఉంటే మనకి ఆత్మజ్ఞానము కలగదు. ఆత్మజ్ఞానం కావాలంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయి, బాహ్యేంద్రియాలని, అంతరింద్రియాలని. అలాగే ఇంద్రియ విషయాల్ని, కోరికల్ని కంట్రోల్ చేయి, మనస్సుని కంట్రోల్ చేయి, బుద్ధిని కంట్రోల్ చేయి. అప్పుడు నీకు ఆత్మ అన్నటువంటి దానికోసం తెలుస్తుంది. తం దుర్దర్శంగూఢమను ప్రవిష్ట గుహాహితం గహ్వరేష్టం పురాణం అని కఠశ్రుతిలో చెప్పారు. ఆత్మ దుఃఖం చేత దర్శింపదగినటువంటిది, అతి సూక్ష్మమైనటువంటిది, చాలా గహనం, తెలియడానికి కష్టమైనటువంటిది అని చెప్పారు. యోగేన అంతర్ముఖా బుద్ధి తమో నాశయతే తతః దేవజ్ఞాత్వా హర్షశోకో త్యజేత్ తద్యోగ్యతా స్థితే. నువ్వు చాలా యోగ్యుడివయ్యా, నీకు బ్రహ్మజ్ఞానం చెప్పొచ్చును అని యమధర్మరాజు గారు నచికేతుడితో అన్నటువంటి మాటల్ని తీసుకొని ఇక్కడ మనకి చెప్తున్నారు. యోగేన అధ్యాత్మ యోగం చేతను అంతర్ముఖ లోపల ఉన్నటువంటి ఆత్మను చూడగలిగేటువంటి బుద్ధి ఆత్మజ్ఞాన శక్తి తమహ అజ్ఞానమును నాశయతే నశింపచేయును. అంటే ఎవరైతే లోపల ఉన్నటువంటి ఆత్మని చూడగలుగుతారో, ఆత్మజ్ఞాన శక్తి ఎవరికి ఉంటుందో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి అజ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది. తతః అటు పిమ్మట దేవజ్ఞాత్వ ఆత్మను తెలుసుకొని హర్షశోకో సంతోషము దుఃఖము అనేటువంటి వాటిని త్యజేత్ విడిచిపెట్టగలడు. తద్యోగ్యత అందుకు తగిన యోగ్యత తే అస్తి నీకున్నాడు. మనకి ద్వంద్వాలు నశించాలి. సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, హర్షశోకాలు, మదమాత్సర్యాలు ఇలాంటివి ఉన్నాయి. మన దగ్గర చాలా ఉన్నాయి సార్. మనం చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి మంచి జరిగితే పొంగిపోతాం, చెడు జరిగితే కుంగిపోతాం. ఈ ద్వంద్వాలన్నీ వదిలిపోవాలి. ఎవరైతే అధ్యాత్మయోగం చేత అంతర్ముఖమైనటువంటి బుద్ధి ఆత్మను తెలుసుకోగలదు. అధ్యాత్మయోగం అంటే జీవబ్రహ్మైక్య యోగం, జీవుడు బ్రహ్మ ఒకటే అనేటువంటి యోగం. ఆ యోగం చేతను అంతర్ముఖుడైనటువంటి వాడు ఆ యొక్క బుద్ధి ఆత్మను తెలుసుకుంటుంది. అప్పుడు సంతోషం దుఃఖం అనేటువంటి ద్వంద్వాలు నశిస్తాయి. అందులకు తగినటువంటి యోగ్యత నీకు ఉన్నది అని ఆ నచికేతసుణ్ణి ఆ యమధర్మరాజు అంటున్నారు. అధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి. బుద్ధిమంతుడైనటువంటి వాడు అధ్యాత్మ యోగం చేతను ఆత్మను తెలుసుకొని శోకాన్ని దుఃఖాన్ని విడిచిపెడతాడు. ఆత్మజ్ఞానికి ద్వంద్వాలు ఉండవు అని చెప్పారు. యోగ్యోహం చేత్ తర్హి తత్వం రహస్యం యత్వమిక్షసే తద్బ్రూహి సర్వ సంసార గుణాతీతం విముక్తయే. ఏమండి, యోగ్యోహం చేత్, మీరేదో నేను యోగ్యుణ్ణి అంటున్నారు కదండి. నిజంగానే నాకు యోగ్యత కాని ఉన్నట్టుగైతే, నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందికి అర్హుణ్ణి అయినట్టుగైతే, తర్హి అటువంటి సమయంలో యత్వమీక్షసే, మీరు ఏది దర్శిస్తున్నారో అంటే మీరు దర్శించినటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉన్నదో రహస్యం తత్వం, రహస్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తద్బ్రూహి, అది నాకు చెప్పు. మీరు దర్శించినటువంటిది నాకు చెప్పండి. లోకంలో మనం దర్శించకుండా చెప్పడానికి కుదరదండి. స్వయం తీర్త్వా పరాంతారయతి అంటారు. ముందు మనం తరించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరినో ఉద్ధరిస్తాను అనడం కాదు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ముందు నీ ఆత్మ చేత నిన్ను ఉద్ధరించుకోరా నాయన. నువ్వేమిటో నువ్వు తెలుసుకో, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందు. ఆటోమేటిక్గా నిన్ను చూస్తే ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. నీకే బ్రహ్మజ్ఞానం లేకుండా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తానంటే ఎలాగవుతుందయ్యా? నేను ఒకవేళ యోగ్యుణ్ణైతే
మీరు ఏమిటి దర్శించారో ఆ రహస్యమైనటువంటి తత్వాన్ని నాకు చెప్పండి. సర్వ సంసార గుణాతీతం, సమస్తమైనటువంటి సంసార లక్షణాలకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని, విముక్తయే మోక్షము కొరకు నాకు చెప్పండి. నేను ఆత్మజ్ఞానానికి అర్హుణ్ణైతే ఏ ఆత్మజ్ఞానం మీ చేత దర్శించబడుతున్నాదో ఆ రహస్యమైనటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని సంసార లక్షణాల నుండి, ఈ చావు పుట్టుకలు అనేటువంటి వాటి నుంచి బయటపడడం కోసం నాకు ఉపదేశం చెయ్యండి అని నచికేతుడు యమధర్మరాజుని అడిగినట్టుకున్నది. మనం ఇంకా బ్రహ్మ విద్యలో ప్రవేశిస్తున్నాం. సోమవారం నాడు బ్రహ్మ విద్యలో ప్రవేశిద్దాం. స్వస్తి.